కుర్చీ మడత పెట్టి ఆ కుర్చీని మడత పెట్టి ఈ డైలాగ్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా చెక్కలు కొడుతూ ట్రెండింగ్ లో ఉంది. ఇది ఒరిజినల్ డైలాగ్. ఒక వీడియోలో కోపంతో ఒక ముసలాయన చెప్పిన డైలాగ్. ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది చెప్పాలంటే అది చాలా పెద్ద స్టోరీ. అయితే ఆ డైలాగ్ వినడానికి చివర్లో ఉంటుంది. అసలు విషయానికి వస్తే గుంటూరు కారం సినిమాలో ఒక పాటే ఈ కుర్చీ మడత పెడితే సాంగ్. ఈ సాంగ్ ప్రోమో మొన్న రిలీజ్ అవ్వగానే సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్ వచ్చాయి. అసలు గుంటూరు కారం సినిమా డైరెక్టర్ మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అతనికి మాటలు కొరవ. ఇలాంటి డైలాగ్ ఉన్న సాంగ్ పెట్టాడు, ఇంతలా దిగజారిపోయాడు అని ట్రోల్స్ వచ్చాయి. అయితే ఈ డైలాగ్ చెప్పిన ముసలాయన అయితే చాలా సంతోషంలో ఉన్నాడు. ఇతని డైలాగ్ మహేష్ బాబు మూవీలో రావడంతో సాంగ్ గురించి చెప్పు. ఆ పిక్చర్ లో మహేష్ బాబు గారు నా కుర్చీ డైలాగ్ మీద పాట పాడి డ్యాన్స్ చేసిండ్రు. నాకు చాలా సంతోషం అనిపించింది. అతనితో ఇంటర్వ్యూ కోసం మీడియా యూట్యూబర్స్ క్యూ కడుతున్నారు. అయితే నిన్న పూర్తి సాంగ్ రిలీజ్ కావడంతో ఒక క్లారిటీ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఈ పాటలో చాలానే మడతలు ఉండడం వల్ల ఈ మడత సౌండ్ బాగుంటుందని పెట్టినట్టుగానే ఉంది. అంతే తప్ప ఈ పాటలో ఎటువంటి అసభ్యకర పదాలు లేవని తేలిపోయింది. కానీ ఈ మడత ఒరిజినల్ డైలాగ్ వాయిస్ మాత్రం ఆ వ్యక్తిదే పెట్టడం గమనార్హం. ఏది ఏమైనా ఈ మధ్య ఇలాంటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే చిన్న చిన్న డైలాగ్స్ తో ఎన్నో హిట్ సాంగ్స్ వస్తున్నాయి, అలాగే హిట్ అవుతున్నాయి. అలాగే ఈ గుంటూరు కారం సాంగ్ అదేనండి, కుర్చీ మడత పెట్టి అనే సాంగ్ కూడా హిట్ లిస్ట్ లో చేరిపోయింది. ఇక్కడ ఎవడ బాధలు గాడే లిరిక్ రైటర్ రాసుకోండి, మడతెట్టి పాడండి.